తెలుగుదేశం పార్టీ అగ్రనేతలైన లోకేష్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ తెలుగుదేశం పార్టీని ఎక్కడా కామెంట్ చేయలేదండి ఆయన. పోనీ మెచ్చుకున్నాడా? జనసేన పోనీ కామెంట్ చేయలేదు, పోనీ మెచ్చుకోలేదుగా. కామెంట్ అసలు వాళ్ళ ప్రస్తావన రాలేదు సార్, అక్కడ ప్రస్తావన తీసుకోలేదండి. తెలుగుదేశం పార్టీని మెచ్చుకున్నట్టే రకంగా ఏమన్నాడు? తెలుగుదేశం పార్టీ చూసి రాళ్ళని చూసి నేర్చుకోవాలి అని పార్టీ పెట్టిన కానీ పొగుడతారండి. వాళ్ళ విధి విధానాలన్నీ బాగానే ఉన్నాయి. మా పార్టీని మెచ్చుకున్నాడు, నన్ను తెచ్చాడు, కళ్యాణ్ గారిని తెచ్చాడు, జగన్ గారిని ఏమో మాకు ఎస్సీలకి ఆయన ఎప్పుడు కూడా ఎస్సీలు పార్టీ పార్టీ అని చెప్పుకుంటాడు తప్ప ఏం చేసింది ఏమీ లేదు అని చెప్పేసి ఆయన చెప్పారు. ఓహో. అంటే ఈ టోటల్ ఎపిసోడ్లో తెలుగుదేశం పార్టీ జడా శ్రవణ్ కుమార్కి మధ్య ఏమన్నా ఆంతరంగిక చర్చ కానీ ఆంతరంగా ఈ జరిగినాయి అంటారండి? ఒప్పందాలు ఏమన్నా జరిగినాయి అంటారా? జరుగుంటాయా అని అడుగుతున్నానండి అని మీరు అడుగుతున్నారు. అటువంటివి జరగకూడదు అని నేను అనుకుంటున్నా. జరిగి ఉండకూడదని కాదు, జరగకూడదు అని నేను అనుకుంటున్నా. బట్ ఇంకా మరి అతను మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగానే తిట్టాడు. మరి నిన్న ఏమీ అనకపోవటం, పైగా మరి మెచ్చుకున్నారని కూడా అంటాం, ఇవన్నీ అనుమానం లేని వాళ్ళకు కూడా అనుమానం రేకెత్తించే విధంగా ఉన్నాయి ఈ మాటలు. బట్ మరి ఎవరైనా సోమోటో మరి నిజంగా పోలీసులు కంప్లైంట్ తీసుకుంటారా వాళ్ళే, లేదు ఎవరైనా ఒకవేళ నా అభిమానులు, నేనైతే పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయ్యేదాకా నేనైతే కంప్లైంట్ ఇవ్వను డెఫినెట్గా. ఇది నా స్టాండ్. అంటే నా 4 ఆయనకే పంపుతానన్నారు ఒకటి. 2 మొన్న పవన్ కళ్యాణ్ గారు ఈ క్రిమినల్స్ నేను హోమ్ మినిస్టర్ కానందువల్ల హ్యాపీగా ఉన్నారు అని అన్నారు. సో కాబట్టి ఇతను క్రిమినల్. సో ఆయన హోమ్ మినిస్టర్ అయ్యే వరకు క్రిమినల్స్ హ్యాపీగా ఉంటారని చెప్పి మరి కళ్యాణ్ గారే అనుకుంటున్నప్పుడు ఇదిగో ఈ నాని గారు ఇంకేదో అనుమానాలు పెట్టాడు. ఈ బ్యాక్గ్రౌండ్లో ఇక నేను కంప్లైంట్ ఇచ్చి కూడా యాక్షన్ తీసుకోవట్లేదు అనుకోండి, మళ్ళీ అదొక నామర్థం నాకు. డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉండి మీరు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఏదో లేదని చెప్పి మళ్ళీ మళ్ళీ ఇలాగే ప్రెస్ మీట్ పెట్టమని చెప్పి ఇలాగే నన్ను అడుగుతారు. సో కాబట్టి నేను కంప్లైంట్ ఇచ్చినా, ఒకవేళ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా చర్య ఒకటే ఉంటుంది. చర్య అంటూ ఉంటే ఇలాగా మాట్లాడి 4 కోసేస్తాను, సమాధి కట్టేస్తాను, ఎవడ పడితే ఆడు. ఇప్పుడు చట్టం అంత క్లియర్గా ఉండి సుప్రీంకోర్టు రూలింగ్స్ ఉండి ఎక్కడా కూడా ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ దగ్గర మైకులు పర్మిషన్ లేకుండా ఉండకూడదు, పర్మిషన్ ఇచ్చినప్పుడు కూడా ఇన్ని డెసిబల్స్లో ఉండాలి అంటే నేను చెప్తున్నాను. వీళ్ళు కోనికేసుకో గొట్టంగాడు ఇటు చెప్పేయటానికి. నేను చెప్తున్నాను మీరు పెట్టుకోండి అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడతాం, 4 కోసేస్తానంటాం, సమాధి కట్టేస్తానంటాం. ఇటువంటి మాటలన్నీ కూడా మాట్లాడిన తర్వాత ఎటువంటి కేసు ఏమీ లేకుండా ఉపేక్షించటం. పైగా ఇవాడేమన్నా ప్రజానాయకుడు అంటే సార్ నా 71 కోట్లు వచ్చినాయి, మరి అలాగా మాట్లాడేస్తూ ఉంటే ఈ రకంగా మాట్లాడిన తర్వాత కూడా ఉపేక్షిస్తాయి. డెఫినెట్గా నాకు తెలిసి ఎవరొకరు కంప్లైంట్ ఇస్తారు నా తరఫున. నన్ను అభిమానించే వాళ్ళు, అతన్ని అభిమానించే క్రైస్తవులందరూ అతన్నే అభిమానిస్తున్నారని చెప్పి అతను ఒక అపోహలో ఉంటే ఖచ్చితంగా హిందువులందరూ నన్ను అభిమానించాలి. అంటే 14% అభిమానిస్తున్నారన్న భ్రమలో అతను ఉంటే 80% అభిమానిస్తున్నారు అన్న భ్రమలో నేను ఉండొచ్చు. ఆ 80లో కొద్దిమంది అయినా కంప్లైంట్ ఇస్తారు డెఫినెట్గా. ఇచ్చిన కంప్లైంట్ని ఆ పోలీసులు సీరియస్గా తీసుకుంటారా మరి చూడాలి.
మంచి ప్రభుత్వం అని అందరూ అంటున్నారు. సో మంచి అంటే ఇలాగా హింసని ప్రోత్సహించే, అంటే హింసని ఖండించని మంచా, ఇలా ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తినే మరి ఈ రకంగా అది కోసేస్తాను ఇది కోసేస్తానని చెప్పి అంటూ ఉంటే మరి ఉపేక్షిస్తారని నేను అనుకోవట్లా, కంప్లైంట్ అంటూ ఇస్తే. కానీ నేను మళ్ళీ చెప్తున్నా, నేను కంప్లైంట్ ఇవ్వను. నాకెందుకనో పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్నారు కనుక ఆయన హోమ్ మినిస్టర్ అవుతారు అన్న, ఆయన్ని హోమ్ మినిస్టర్ చేస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్న నమ్మకం ఇది. ఎందుకంటే డైరెక్ట్గా నాకు పవన్ కళ్యాణ్ గారికి లింక్ ఇచ్చాడు. జడ నాకు కళ్యాణ్ గారికి వేసాడు జడ ముడి. ఏంటి, నాణాలు కోసి ఆయనకి కానుకగా పంపిస్తా అన్నాడు. సో డైరెక్ట్గా ఆయనకే పంపుతానన్నాడు కాబట్టి, సో ఇలాగ ఆయన ముఖ్యమంత్రి ఆయన హోమ్ మినిస్టర్ గారు అయిన వెంటనే మనం హోమ్ మినిస్టర్ గారు నా 4 కోసి మీకే పంపుతానన్నాడు కానుకగా. సో ఈ కంప్లైంట్ని మీద మీరు చర్య తీసుకోవాలి అని చెప్పి, సో ఆయన ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నాడో సో వారికే నేను అంటే ఈలోపే నా 4 కోసి ఆయనకి పంపించేస్తాడేమో నాకు తెలీదు. ఇప్పుడు సాయంత్రం వచ్చేసి నిచ్చినేసుకుని నా మీద ఎక్కేసి ఆయన 4 కోసేసి ఏదైనా చేస్తాడేమో నాకు తెలియదు. ఒకవేళ అప్పుడు దాకా ఆయన నిచ్చినేసుకొచ్చి నా 4 కొయ్యకుండా ఉంటే డెఫినెట్గా నేను ఇలాగా, ఎందుకంటే ఇప్పుడు ఎవరో నా 4 టచ్ చేసినా ఆడే అన్నది అర్థమైపోతుంది కదా. ఇంకా దానికి అబ్బాయి నేను చేయలేదు ఎవడో చేశాడు అంటానికి కూడా లేదు. సో అంచేత ఖచ్చితంగా ఈలోపు అయితే ఎలాగో ఆడుకోసాడని అర్థం అవుద్ది. కానప్పుడు ఈ రికార్డులన్నీ ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారి సమయం నేను తీసుకుని, ఎందుకంటే డిప్యూటీ స్పీకర్గా ఐ కెన్ కాల్ ఎనీ మినిస్టర్ టు మై ఛాంబర్, బట్ నేను ఒక కంప్లైనెంట్గా నేనే ఆయన దగ్గరికి, కంప్లైనెంట్గా అయితే నేను పిలవడానికి లేదు. అంచేత నేను వెళ్ళి అయ్యా ఈ రకంగా నా 4 కోసి మీకే పంపిస్తానన్నాడు. సో అంచేత నేను మీకే మొరపెట్టుకుందామని వచ్చాను, నా 4ని కాపాడండి అని చెప్పి ఇలా మీకు నా 4ని కానుకగా ఇద్దాం అనుకున్న వాడి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అని చెప్పి నేను కోరుతాను. బట్ ఇందులో ఇప్పుడు న్యాయం జరగదా అని అంటే అప్పుడు ఫాస్ట్గా న్యాయం జరుగుతుంది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు సునీల్ కుమార్ గారి మీద యాక్షన్ తీసుకోమని చెప్పి 2 ఏళ్ళు అయింది, ఇప్పుడుకొచ్చి లేదు పెద్దగా. సో అలాగా ఏదో నెలలో తేలిపోద్ది కదా. ఆయన ఈ 3 పదవుల్లో ఈ 2 పదవుల్లోనే కంటిన్యూ అవుతారా, హోమ్ మినిస్టర్ అవుతారా అన్నది చూద్దాం. అవునప్పుడు అప్పుడు ఏం చేయాలో అందాక నా 4ని శ్రవణ్ కుమార్ బారి నుంచి ఎలా కాపాడుకోవాలి. ఆడవాడు తెలంగాణ నుంచి వచ్చాడు, వీడు లిల్లీగాడు నన్నే పంది అంటున్నాడు, ఆడు నాకన్నా డబ్బులు ఉన్నాడు. ఆడాడు తెలంగాణ వాడు, నేను 2 ఊర్లకు వస్తా 4 ఊర్లకు వస్తాడని చెప్పి లెక్కలేస్తుంటాడు లిల్లీగాడు. సరే ఆ లిల్లీగాడి గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం, సిల్లీగా ఉంటుంది అనుకోండి. కానీ ఈ రకంగా ఎంత చౌకబారుగా ఓ పబ్లిక్ మీటింగ్ పెట్టి నేను ఇలా చేస్తా అలా చేస్తా డిప్యూటీ సీఎం అవుతా, తర్వాత ఎవరో ఒక ఆయన అతన్ని విపరీతంగా పొగిడాడు, ఎవరో ఫార్వర్డ్ కాస్ట్ ఆయన. అప్పుడు లిల్లీ హావభావాలు ఉన్నాయి, అది చూశాను నేను.
నిజంగానే ఏదో అయిపోయినట్టు అసలు నిజంగా ఆ ఫీలింగ్స్ అనేది అసలు వర్ణనాతీతం. సో ఆ వర్ణించిన వ్యక్తికి అంతకంటే పూర్తిగా అలా పొగట్టం ఎవరి వల్ల కాదు. ఆ ఆనందం కూడా ఆ పోడిన 3-4 నిమిషాలు లిల్లీ ఫేస్ చూస్తే ముచ్చటేసుకొచ్చింది. మీరు కావాలంటే మళ్ళీ చూడవచ్చు. అని ఇలా అసలు చాలా పులకించాడు అనమాట లిల్లీ. సో సరే అలాగే పులకించమ్మా, నీకు ఎన్ని ఓట్లు వచ్చినాయో అందరికీ తెలుసు, మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ ఒక అనుమానం మటుకు డిప్యూటీకి ఎందుకు పరిమితమయ్యాడు అనేది డెఫినెట్గా అది రాష్ట్ర ఒప్పందం ఉందా అని అడిగాను సార్ ఇందాక. అందుకు నేను అదే ఆలోచించే కొద్దీ ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన ఏమన్నా డిప్యూటీ చేసి సరే ఏమో ఏదో రవిగాంచ్ అనే చోట కవిగాంచన్ అని మీ జర్నలిస్టులతో చాలా రిస్క్. సో ఎనీహో ఏదో మాట్లాడితే ఏదో మాట్లాడానని కూడా రాసేస్తారు మీరు. సో వీడియో ఉంది కాబట్టి అలాంటి అపార్థాలు మాట్లాడటానికి ఏమి ఉండకపోవచ్చు. బట్ చూద్దాం. వాడు చెప్పాడు కదా అని చెప్పి పోలీస్ అనుమతి లేకుండా ఉండి నియోజకవర్గంలో మైకులు పెడితే చూద్దాం ఎంతమంది. ఆడొచ్చి పైకి ఎక్కి మైకులు పెట్టలేడు, ఎందుకంటే ఎనీహౌ చూద్దాం. నేను మెయిన్ మీ ఉద్దేశం కూడా నిన్న తిట్టిన తిట్లు గురించే ప్రెస్ మీట్ అడుగుంటారు. సో మీ కడుపు నిండిందా? డిప్యూటీ అన్నా కానీ మాకు నిన్నట్లేదండి. అదే మరి డిప్యూటీ కళ్యాణ్ గారి పదవి కోరుకుంటున్నాడు. ఇప్పుడు నన్ను సరే పోనీ నన్ను ఎలాగో పక్కన పడేశారు, ఏదో డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నాను, మనమే కూటమి నాయకులం కాదు. సో ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది నేను అని నేను మీరు నాకు చెప్పినందువల్ల ఉపయోగం లేదు. బట్ మరి కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారిని కూడా మరి ఆ రకంగా తీసిపడేస్తూ సరే జగన్ తిడితే తిట్టారు, దానివల్ల నాకు వచ్చిన నష్టమే ఉంది. కానీ అంత సాక్షిలో అంత ప్రమోట్ చేస్తున్నప్పుడు తిట్టడం అనేది అన్యాయం. ఎందుకంటే అతని మొహం ఏ ఛానల్లో చూపెట్టిన రోజుల్లో సాక్షికి సంబంధించి సాక్షి ఫండ్ చేసే ఇహా ఛానల్లో సాక్షి ఛానలే అతన్ని పదే పదే చూపెట్టినాయి. ప్రత్యేకంగా ఛాంబర్ ఏర్పాటు చేశారంట సార్ మిమ్మల్ని తిట్టించడం గురించి సాక్షిలో. నిన్న ఎవరో చెప్తున్నారు నాకు. ఇప్పుడు మరి నేను తిట్టాడు కాబట్టి తీసేస్తారేమో. నిన్న తిట్టడం అంటే మాకు దళితులకు సహకరించలేదు అని ఏం తిట్టలేదు సార్ ఆయన. మాకు దళితులకి సహకరించలేదు, ఆయన ఉండగా కూడా ఆయన దళిత పార్టీ అని అనుకున్నాం కాబట్టి అయినా సరే ఆయన దళితులకు సహకరించలేదు అన్నాడు, కానీ ఏం తిట్టలేదు సార్ ఆయన. సహకరించలేదు అన్నాడు సార్ ఆయన. అంటే అతను దళితుల ఓట్లు తెలుగుదేశానికి మళ్లించాలని చూస్తున్నాడా, లేకపోతే హిందువుల ఓట్లు జగన్కి మళ్లించాలని చూస్తున్నాడా? కొత్త అనుమానం వస్తుంది. అంటే డిప్యూటీగా సార్ ఆయనకే తెలియాలి సార్ అవన్నీ. ఎందుకంటే ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదో హిందూ వేషం వేస్తున్నాడు ఎక్కువ. మరి ఈయన దళిత ద్వేషి అన్న ఇమేజ్ తీసుకొచ్చి ఆయనకి హిందువులను దగ్గర చేయాలని చూస్తున్నాడా, లేదంటే ఈ ఏమో చెప్పలేం. బాబు గారిని హిందూ ద్వేషిగా చూపెట్టి హిందువులను పూర్తిగా దూరం చేసి ఏమో మరి కన్ఫ్యూజ్ చేశారా? మీరేదో మాట్లాడి ఇతనేదో మాట్లాడి మొత్తం మీద నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. ఇప్పటికే నా నాలుగు ఏమైపోతుందో అన్న భయంలో నేనున్నాను. మళ్ళీ ఇలా మీతో మాట్లాడాలంటే నాకు నాలుగు ఉండాలి, లేదంటే అదేదో సినిమాలో సుబ్బరాజుకి నాలుగు పోదా అంటూ ఉంటుంది. ఏ సినిమా అది? ఏదో మహేష్ బాబు సినిమా
సుబ్బరాజు ఆ మాట పోద్ది అనమాట. ఫుఫ్ అని గాలి ఊస్తే అదేదో మాటలాగా వస్తుంది. పోకిరి కాదు ఏదో సినిమా. సర్లే ఏదో ఒకటిలే. సో అలాగ అయిపోద్ది. సో అంచేత నా 4 ఉండగానే మీరు చక్కగా మాట్లాడించేసుకుని అంటే మీకు 4 తీసేస్తారని మీకు కాన్ఫిడెన్స్ గా ఉందంటారు సార్. మీరు మాట్లాడితే 4 తీసేస్తారు 4 తీసేస్తారు అంటున్నారు. అంటే అది అన్నాడు కదా, అంటే బొత్తిగా పట్టించుకున్నట్టుంటే ఫీల్ అవుతాడండి అంతే. ఆయన అన్న మాటలే గౌరవం ఇచ్చి కొంచెం భయపడుతున్నారు సార్. అది భయం అభినయిస్తున్నాం. ఎందుకంటే నాకు సిఆర్పిఎఫ్ ఉందమ్మా, మెషిన్ గన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. కనీసం 200-300 మందిని షూట్ చేసిన తర్వాతే ఎవడైనా దగ్గరికి రాగలరు. సో అంచేత ఆ భయం నాకు లేదు. కానీ అట్లీస్ట్ సాయంత్రం మళ్ళీ ఈహా ఛానల్లోనో సాక్షి ఛానల్లోనో నా దెబ్బకి భయపడిపోయాడని చెప్పి ఈ మధ్యన సూట్ కలర్ మార్చాడు చూసారా, మరి నీల్ కుమారుడు అంటున్నారని చెప్పి ఆడ కొంచెం బ్లాక్ వేసాడు. డెఫినెట్గా ఇప్పుడు మరుగుజ్జోడు సూట్ వేసుకుందానికి నేను సూట్ వేసుకుందానికి తేడా ఉండదంట. ఆడు చెప్పిన దాంట్లో తప్పే ఉంది, కరెక్ట్గా చెప్పాడు. కాకపోతే ఆడి మీద నాకు గుడ్డ ఎక్కువ పడుద్ది. ఆడికి మీటర్ చాలు ఇంత ఉంటాడు ఆడు, నాకు 2 మీటర్లు ఆడద్ది. మరి హైట్ ఉందా వెయిట్ ఉంది కదా, తప్పేం మాట్లాడాడు పాపం. నాకు చిన్న గుడ్డ సరిపోద్దిరా సూట్కి, నీకైతే భీమవరం షాపులన్నీ కావాలన్నాడు. అంటే భీమవరం అంటే ఒక చిన్న ఊళ్ళో ఉంది ఆడికి. భీమవరంలో 2 మీటర్లు దొరకదా? భీమవరం గురించి తెలియదు ఆడికి. ఆడికి ప్యాంట్కి అండర్వేర్కి దేనికి పెద్ద తేడా ఉండదు కదా. సరే ఎనీ ఆడి సంస్కారహీనుడు, మన సంస్కారం మర్చిపోకూడదు కాబట్టి ఎందుకంటే ఎక్కువ మాట్లాడకూడదు. ఇంకేమన్నా సందేహాలు ఉన్నాయా? దీని మీదే సార్ చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ ఓరి బాబే వదిలేరా బాబు ఇంకా దాన్ని. ఈ అనుమానాలు తగలయా? సో అంటే అనుమానం రావడం సహజం, కానీ డెఫినెట్గా అటువంటి యూజ్లెస్ ఫెలోతో ఎవరు కూడా మాట్లాడరు. అనుమానం రావడం సహజం. అనుమానం వచ్చే విధంగా అతను ఆ ట్రిక్ ప్లే చేసి ఉండొచ్చు, అంతే తప్ప అనుమానాలు మీరేమీ పెట్టుకోవద్దు. ఖచ్చితంగా వీలైనంత త్వరలో నేను కంప్లైంట్ ఇచ్చే అవకాశం నాకు వస్తుందని ఊహించుకుంటున్నా. అది మెయిన్. థ్యాంక్ యూ సార్.